కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మొన్నటి వరకు అదొక సాదా సీదా జైలు. చిన్న చిన్న నేరాలు చేసే వారిని, సామాన్యుల్ని ఆ జైల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. విజయవాడ సబ్ జైలుకు వీఐపీల తాకిడి పెరిగింది. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వారు, అధికార యంత్రాంగాన్ని ఒక ఆట ఆడించిన వారంతా కూడా ఇప్పుడు ఈ జైల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4 నెలల క్రితం వరకు రాజమండ్రి సెంట్రల్ జైలే బాగా ఫేమస్. కానీ ఇప్పుడు విజయవాడ సబ్ జైలు కూడా ఫేమస్ అయింది. కీలక కేసుల్లో నిందితులంతా ఈ సబ్ జైల్లోనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వల్లభనేని వంశీ 3 నెలలుగా విజయవాడ జైల్లోనే ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ భూ కబ్జా కేసులో జైలు జీవితం గడుపుతున్నారు వంశీ. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆ 7గురు విజయవాడ కారాగారంలోనే ఉన్నారు. మాజీ సీఎం జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య వీరందరూ ఇదే జైల్లో ఉన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పత్రాల డిజిటల్ కరెక్షన్ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు విజయవాడ సబ్ జైలుకు వీఐపీల తాకిడి పెరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు జైలు అధికారులు.